హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీ వినాయక చవితి. నేను ఈ వినాయక చవితికి ఏ రెసిపీ తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా? నేను చిట్టిముళ్ళ పాయసం అనే రెసిపీ తీసుకొచ్చాను. ఇది ఏంటండి, చిట్టిముళ్ళ పాయసం ఏంటండి అంటారా? ఇది తెలంగాణ ఏరియాలో సంవత్సరానికి ఒకసారి చేసే పాయసం. దీన్ని గోధుమ పిండితో చేస్తారండి. అటు ఇటుగా మన ఆంధ్రాలో చేసే పాల తాలికల్లాగానే ఉంటుంది, కానీ తాలికలు గోధుమ పిండితో చేస్తారు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? వీటిని తాలికలు అంటారండి, చిట్టిముత్యాలు లేకపోతే తాలికలు, గోధుమ తాలికలు అంటారు. వీటిని చిట్టిముత్యాలు అంటారు మామూలుగా. వీటిని చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. కొంచెం పక్కకు పొడిపిండి పెట్టుకోండి. కొంచెం ఈ పొడిపిండిని అటు ఇటుగా నేను ఇంతే పిండి కలిపాను, దానికి కూడా అంత పిండి. ఇది ఒక గుప్పడి మీద కొంచెం పిండిది, ఒక కప్పు మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనుకోండి. సో దీంట్లో కొంచెం నీళ్లు చల్లుకుంటూ గట్టిగా పిండి కలుపుకోవాలి. చాలా గట్టిగా కలుపుకోవాలి, బాగా మెత్తగా కలుపుకుంటే తాలికలు చేయడానికి రాదు. కొద్దిగా ఇందులోనే కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, లేదా వండేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఉప్పు వేసాను దీంట్లో, కొద్దిగా రావడానికి ఆ టేస్ట్. సో ఇది అండి పిండి. ఇంత గట్టిగా, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా ఇది కొంచెం అతుక్కున్నట్టే ఉంది నాకు. ఇది ఎక్కువ నాననివ్వకండి, నాననిచ్చారంటే దాన్ని మళ్ళీ మెత్తబడిపోతుంది. సో దీనికి తాళికలు ఇప్పుడు ఎలా చేసుకోవాలి? కొద్దిగా పొడిపిండి ఇట్లా పీట మీద వేసుకుని, సో ఇలా సన్నగా తీసుకుని దీన్ని కొద్దిగా సన్నగా ఇది పిండి కొంచెం ఇదైందండి, కొద్దిగా సాగదీస్తూ సన్నగా చేసుకోవాలి దీన్ని. సో సన్నగా అలా చేసుకుంటూ పోవాలి. వీటిని ఇట్లా తాలుస్తారు కాబట్టి తాలికలు అంటారు. వీటిని చేతులతో తాలుస్తారు కాబట్టి తాలికలు అంటారు. వీటిని చేశాక చిట్టిముళ్ళు అంటారు. ఎందుకంటే కొంతమంది సన్నగా ముళ్ళులాగా కూడా చేసుకుంటారు, సన్నగా. చిట్టిముళ్ళు కానీ తాలికలు కానీ అంటారు. వీటిని సన్నగా చేసుకుంటూ పోవడమే, అంతా ఒకలాగా వచ్చేటట్టు. ఎంత పొడుగు వస్తే అంత పొడుగు. దాన్ని అయిన తర్వాత ఇట్లా పొడిపిండిలో వేసుకోండి. ఇలా పిండి ముద్ద తీసుకొని సన్నగా మనం తాల్చుకుంటూ పోవాలి. ఎంత సన్నగా వస్తే అంత సన్నగా బాగుంటాయి. కాకపోతే అన్నీ ఒకే సైజు చేసుకోండి, అన్నీ ఒకటి పెద్దవి ఒకటి చిన్నవి చేసుకోకండి, ఉడకడానికి ఎక్కువ టైం పడతాయి. సో వీటన్నిటిని ఇలా సన్నగా చేసుకున్నాక వీటిని కొంచెం పొడిపిండిలో పెట్టి ఇలా వేరువేరుగా ఓ పేపర్ మీద వేసుకుని ఓవర్ నైట్ ఆరబెట్టుకోండి. ఈ పొడిపిండిలో వేసుకొని పక్కకు పెట్టుకుంటే ఒక నైట్ ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. ఇవి వేసినా ఉడుకుతాయి కానీ ఇరిగిపోతాయి. అందుకని మీరు ఇలా ఒక నైట్ ఎండబెట్టుకున్నారనుకోండి, చక్కగా షేప్ హోల్డ్ అవుతుంది. మనం మందపాటి గిన్నెలో కాస్త నీళ్లు పోసుకుందాం, మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా తాలికలు మునిగే అంత. దీంట్లో కొద్దిగా నెయ్యి, ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, ఎక్కువ వద్దు, కొంచెం ఉండి లేనట్టు. నీళ్లు కాగే వరకు మూత పెట్టి
దీన్ని ఒక మరుగు రానిద్దాం. ఇందాక పొయ్యి మీద పెట్టుకున్న నీళ్ళు మరగడానికి వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తాలికలన్నీ తీసి అందులో పిండి వేయకండి, ఉత్త తాలికలు వేయండి. పిండి తర్వాత వేసుకుందాం, కాస్త అయినంత వరకు తాలికలు వేయండి. వీటిని మొత్తం కలుపుకొని ఇలా చక్కగా ఉడకనివ్వండి. తాలికలు మునిగి అంతే నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువైపోయినా కూడా మీకు మళ్ళీ పలచగా అయిపోతుంది ఇది. సో సన్నగా ఉడకనివ్వండి. వాటిని ఉడకడానికి వస్తున్నాయి కదండి, కొద్దిగా మనం దీంట్లో మిగిలిన గోధుమ పిండి అంతా వేసుకుందాం. కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిందనుకోండి స్టేజ్కి రావడానికి. కాకపోతే ఇంకా ఉడకలేదు, ఉడకాలి. పిండి పోసాం కదా, కాస్త దాన్ని చిక్కబడినిద్దాం. ఉండలు కట్టుకోకుండా నీట్గా కలుపుకుందాం. దీన్ని ఒక 1/2 లీటర్ అన్ని పాలు పడతాయి. ఒక కప్పు పాలు అనుకోండి నేను ఇప్పుడు పోసింది. కప్పు పాల మీద కొద్దిగా పోస్తున్నాను. ఇదంతా మన దేశీ వంటలు కదండి, మనకు నచ్చినంత మన చేతికి ఇంటింటికి ఎవరికి నచ్చే పద్ధతి వాళ్ళకు ఉంటుంది. సో మీకు పాలు ఎక్కువైతే పాలు ఎక్కువ పోసుకోండి, మీకు పాలు తక్కువ నచ్చితే తక్కువ పోసుకోండి. ఇది కూడా ఒకసారి చక్కగా మరగనిద్దాం. మళ్ళీ పాలు పోసాం కదా. సో ఇది చూసారు కదండి, ఇది 15 నిమిషాలు చక్కగా ఉడికింది. 10-15 నిమిషాలు పడుతుందండి మీరు పాలు పోసాక కూడా దగ్గరికి రావడానికి. ఆ పాలంతా ఉడికి చక్కగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూసారా, ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మనకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఏం చేయాలంటే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ముద్దగా ఉంది, అందుకే స్పూన్తో వేస్తున్నానండి. కొంచెం ఊరం. బెల్లం ఎంత వేయాలి అంటారా? బెల్లం మన ఇష్టం అండి. ఇవన్నీ ఏంటంటే టేస్ట్ బట్టి అండ్ మీ బెల్లం ఎంత తీగా ఉంది అన్న దాన్ని బట్టి మనం వేసేది. అటు ఇటుగా మీరు పిండికి సగం తీసుకుంటే, పిండి ఒక 1.5 కప్పు తీసుకున్నారనుకోండి, ఓ 3/4 కప్పు బెల్లంతో మొదలెట్టండి. లేదా 1/2 కప్పు బెల్లంతో మొదలెట్టి ఆ తర్వాత కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. మీకు బెల్లం నీట్గా లేకపోతే కొద్దిగా నీళ్లు పోసి కరగబెట్టి కూడా పాకం పోసుకోవచ్చు ఇందులో. నా బెల్లం బాగుంది అనిపించింది నాకు, అందుకనే నేను సింపుల్గా డైరెక్ట్గా ఇందులో వేసి కరగబెడుతున్నాను. అందులోనే వేడి కరిగిపోతుంది అది. చూసారా, చక్కగా బెల్లం వల్ల అందమైన గోల్డెన్ కలర్ వస్తుంది. ప్లీజ్ గుర్తుంచుకోండి, ఇవన్నీ అప్రాక్సిమేట్. మన వంటకి అబ్సల్యూట్ పర్ఫెక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ పట్టి మనకు వచ్చేది వేరీ అవుతుంటుంది. అందుకని అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మీరు కొంచెం అప్రాక్సిమేషన్స్ అడ్జస్ట్ చేసుకోండి. సో మనం దీంట్లో కొద్దిగా ఇలాచీ గింజల్ని కొద్దిగా నలిపేసుకుంటున్నాం. ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి వేసుకోండి, కొంచెం ఆ మంచి వాసన కోసం. కొద్దిగా దించే ముందు ఆ షైన్ రావడానికి ఒక చుక్క నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా షైనీగా అనిపిస్తుంది పాయసం. ఎప్పుడైనా మీరు పాయసం చేసే ముందు, దించే ముందు ఒక చుక్క మంచి నెయ్యి వేయండి. నెయ్యి వాసన యాడ్ అవుతుంది దీనికి, అండ్ పాయసం చక్కగా షైనీగా తయారవుతుంది. ఇదండి మన చిట్టిముళ్ళ పాయసం రెడీ. పాల తాలికల మీద టేస్ట్ ఎన్హాన్సర్ అనండి లేదా డెకరేషన్ అనండి, ఒకలాంటి స్ప్రెడ్ వేస్తారు. ఆ స్ప్రెడ్ తయారు చేసుకుందాం. అందులో ఏం పడతాయంటే గసాలు, తురిమిన ఎండు కొబ్బరి, జీడిపప్పు, సార పలుకులు. నేను ముందు గసాలు వేస్తున్నాను అందులో. కొద్దిగా వేగాలండి గసాలు, రంగు మారకూడదు. దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా దీంట్లో మనం ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యిలో మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం కొద్దిగా.
నెక్స్ట్ నేను సారపలుకులు వేసానండి. కొద్దిగా వేగిన తర్వాత, సారపలుకులకి వేగడానికి ఎక్కువ టైం పట్టదు కదా, అందుకని వీటిని కూడా మనం జాగ్రత్తగా పెద్దగా నెయ్యి పడకుండా వేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా కలిపేసుకుంటే అదంతా చూడడానికి పెట్టుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా చల్లారనిద్దాం, ఇది పక్కకు పెట్టుకొని తాలికలు అయ్యే వరకు. చిట్టిముళ్ళ పాయసం మీద డెకరేట్ చేయడానికి వాడతారండి. గోధుమ పిండి ఫ్లేవర్ తప్ప, గోధుమ పిండి ఒకటే కదా అందులో ఉండేది, దానికి ఈ నట్టి ఫ్లేవర్, వీటన్నిటి నట్టి ఫ్లేవర్ చాలా కాంప్లిమెంటరీగా ఉండి బాగుంటుంది. సో నెక్స్ట్ మనం దీన్ని ప్లేట్ చేసుకుందాం. మీకు నచ్చిన బౌల్లో ప్లేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళు చక్కగా టిఫిన్ డబ్బాలో పెట్టి లోపల పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో ఈజీగా వారం రోజులు పాడవకుండా ఉంటుంది. ఫ్రీజర్లో అయితే 1 నెల రోజులు కూడా ఉంచుకోవచ్చు. మళ్ళీ తినాలనిపించినప్పుడు అది తీసి గంట సేపు బయట పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది అది. సో దీని మీద ఏం చేస్తామంటే మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి ఇచ్చేసుకున్నాక ఇది తీసుకొని ఇలా దాని మీద మనం జల్లుకుంటాం దీన్ని. మీరు ఇండివిజువల్ బౌల్స్ మీద సర్వ్ చేసేటప్పుడు కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి కొంచెం పక్కన పెట్టుకొని ఇంకొంచెం వేసుకుంటారు. మన చిట్టిముళ్ళ పాయసం రెడీ చేసుకున్నాం కదండి. ఇది కొంచెం చల్లారాక తింటున్నాను నేను. సో ఇది ఎలా ఉంటుంది, సో టేస్ట్ చేసి చూపిస్తానండి. ఇందులో గసాలు, కొబ్బరి అవన్నీ వేయడం వల్ల అలాంటి క్రంచ్ వచ్చిందండి. ఆ తర్వాత చిట్టిముళ్ళు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి, ఇది కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ 40 minutes పట్టిందండి. మీరు తొందరగా చేయడానికి ట్రై చేయకండి. చిట్టిముళ్ళు వేసాక నీళ్ళల్లో 10 నిమిషాలు, ఆ తర్వాత పిండి పోసిన తర్వాత పిండి ఉడకడానికి ఒక 5-6 నిమిషాలు, పాలు పోసిన తర్వాత పాలల్లో ఉడికి దగ్గరగా అయ్యి క్రీమీగా అవ్వడానికి, పాలు పోసిన తర్వాత మాత్రం తప్పకుండా అసలు పొయ్యి దగ్గర నుంచి కదలకండి. చిట్టిముళ్ళ పాయసం చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పొయ్యి మీద దాన్ని వదిలేసి వెళ్ళడానికి కాదు. అండ్ చిట్టిముళ్ళు ఉడికేటప్పుడు పాలు పోసిన తర్వాత ఫ్లేమ్ని లోగా పెట్టుకోండి. ఇది 40 నిమిషాలు పట్టింది, కానీ ఇంత అద్భుతమైన స్వీట్ మీరు మళ్ళీ తినలేదు అంటారు. ఇది మేమైతే ఫ్రీజర్లో పెట్టుకొని 1 నెలంతా తింటారు మా ప్రజలంతా ఇంట్లో. సో మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. అండ్ చాలా హెవీ స్వీట్ అండి, కొంచెం తినండి. చాలా హెవీగా ఉంటుంది, కానీ ఈ సీజన్లో ఇది చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్, నా లెక్క ప్రకారంలో ఇది వన్ ఆఫ్ తెలంగాణస్ యూనిక్ రెసిపీస్. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ నా వీడియో నచ్చుంటే నాకు లైక్, షేర్ అండ్ బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.